హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి పండుగ వచ్చింది. అందరి ఇళ్లలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. పట్టాల నుంచి పల్లెలకి తమ పండుగ ఎంతో ఘనంగా చేసుకుందాం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కూడా తమ పల్లెలకు చేరుకొని కూడా ఇటు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్రాంతి పండుగని అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగకి వచ్చిందంటే భోగి మంటలు, తర్వాత భోగి పండుగ, తర్వాత మకర సంక్రాంతి, తర్వాత కనుమ, ఈ 3 రోజులతో పాటు జరుపుకునే ఈ పండుగ సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలో కూడా కొత్త శోభ సంతరించుకుంటుంది. రంగురంగుల ముగ్గులు వేసుకుంటారు పిల్లల పతంగులతోని. ముఖ్యంగా ఈ సంక్రాంతి వచ్చినంటే సకినాల సందడి వేరేగా ఉంటుంది. ఈ సకినాల సందడితో మొత్తం ప్రతి ఇంట్లో కూడా సకినాలు చేసుకోవాలి, సకినాలు లేని ఇండ్లు మాత్రం ఉండని చెప్పేసి తెలంగాణలో మాత్రం ఒక నానుడి మాత్రం ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనకు విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మహిళలందరూ కలిసి కూడా సంక్రాంతి పండుగకి సకినాలు అంటే మామూలుగా పిండి వంటలు చేసుకుంటాము, మనం అరిసెలు, బూరెలు, ఇతర స్వీట్స్ చేసుకుంటాము. కానీ సంక్రాంతి పండుగకి మాత్రం సకినాలు చేసుకోవడం మాత్రం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగకి దేవతలకి ఇష్టమైన రోజు అని చెప్పుకుంటారు. ఆ దేవతలకి ముఖ్యంగా సంక్రాంతి పండుగకి తమ వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి ధాన్యం మొత్తం, కొత్త ధాన్యం మొత్తం వాళ్ళకి పంట పొలాలు, పాడి పంటలను సమృద్ధిగా పండి ధాన్యం ప్రాశలతోని సమృద్ధిగా వాళ్ళ ఇంటికి వస్తాయి. ఆ బియ్య ప్రాశలతోని కూడా వాళ్ళకి ఈ విధంగా పిండి పట్టించుకొని వాళ్ళు పండించిన పంటలతోని కూడా సకినాలు చేసుకుంటూ కూడా వాళ్ళు ఆహ్లాదకరంగా వాళ్ళ వాతావరణంతో అందరు ముత్తులంతా కలిసి కూడా అక్కచెల్లెళ్ళు, బంధువులు అందరు కలిసి కూడా ఇక్కడ మనం విజువల్ చూసుకొచ్చి సరదాగా మాట్లాడుకుంటూ కూడా వాళ్ళ మాటలతో కూడా వాళ్ళు సరదాగా గడుపుకుంటూ ఇటు సకినాలు చేస్తూ ఉంటారు. మరి సంక్రాంతి పండుగకి సకినాల స్పెషల్ ఏంటిది, సకినాలకే ఉన్నట్టు విశిష్ట ఏంటని ఒకసారి మహిళలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. మేడం మీరు చెప్పండి, సంక్రాంతి పండుగ వచ్చిందంటే సకినాల స్పెషల్ అంటారు కదా, ఎందుకు మేడం? తెలంగాణకు ఇది స్పెషల్ అంటే ఇదే సకినాలే. మనకు ఎప్పుడు సంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. పిల్లలు వస్తారు, పిల్లలతో సందడి, మన గుళ్ళలో పోతాం, అన్నీ ఉంటాయి, భోగి అన్నీ ఉంటాయి, నోములు అన్నీ చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా అంటే సకినాలు అంటే కొత్త బియ్యం ప్రాసెస్ చేస్తారు. దాంట్లో మంచి నువ్వులు, ఓమ, బియ్యం అన్ని నానబెట్టి మనం చేసుకుంటాం, అన్ని పట్టించి ఆరోగ్యరీత్యా కూడా దీన్ని చూసుకుంటాం. బాగా కొత్త బియ్యమే. మేడం మీరు చెప్పండి, సంక్రాంతి పండుగకి సకినాల ప్రాముఖ్యత సెంటిమెంట్ ఉంది అసలు? పిల్లలు బాగా తింటారు. మనము గౌరమ్మని పెట్టుకుంటాం. ఫస్ట్ తెలంగాణలో స్పెషల్ సకినాలు. ఈ చలికాలంలో అనేది నువ్వులు ఎక్కువ పడాలి, అందుకే వేడికి వీటి కోసం సకినాలు ఎక్కువ తింటాం. అట్లా అంటే వీటికి ముఖ్యంగా సకినాలు బాగా చేసుకుంటూ సకినాలు చేయడం అనేది ఒక ఆర్ట్ కదా. సకినాలు అనేది ఆర్ట్. చుట్టూ అందరికి ఇబ్బంది చుట్టడం అందరికి వస్తుంది, కొంతమందికి రాదు. అంటే సకినాలు చేయడంలో కూడా స్పెషలిస్ట్ ఉంటారు కదా చాలా. దీంట్లో రకాలు కూడా ఒడిగా చుట్టడం ఇట్లా అవి కూడా ఉంటాయి సకినాలు. ముఖ్యంగా మనకి సకినాలు చేయడంలో కూడా అదొక ఆర్ట్ అని చెప్తున్నారు. అందరికి కూడా అది రాదు, అది దానికి కొంచెం స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళు కూడా చేయంటే చేతితో అంటే ఇట్లా ఈ విధంగా 3 రౌండ్లు చుట్టిన తర్వాత సకినం అనేది వస్తుంది అని చెప్పేసి అదొక వస్తుంది, పురాతన నుంచి ఆనవాయితీగా వస్తుంది. 3 చుట్టూ చుట్టడం తర్వాత అని మరో మహిళ వాళ్ళు అడిగి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే సకిన అంటే సంక్రాంతి పండుగ సకిన స్పెషల్ ఏంటి? చాలా బాగా చేసుకుంటామండి, బాగా సంతోషంగా ఉంటాం. మాకు అందులోటి ఇది ఈ నెలలో మాకు ధనుర్మాసం కూడా వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4కి సేవాకాలం వెళ్తాము. మళ్ళీ వచ్చి అందరం ఫ్రెండ్స్గా అందరం ఒక్క బజార్ ఉన్నామే కదా, హ్యాపీగా సకినాలు చేసుకుంటూ పిలుచుకుంటాము. చాలా బాగా మళ్ళా బ్రాహ్మణ్స్ కూడా మాకు భోగి పండ్లకు పిలుస్తారు, అట్లా కూడా వెళ్తాము. వస్తారు, అది చాలా బాగుంటుంది. ముగ్గులు వేసుకున్నాడు, కలర్స్ వేసుకున్నాడు బాగుంటుంది. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తామంటే బ్రాహ్మణ్స్ వాళ్ళు పిలిస్తే తీసుకెళ్ళి పోపిస్తాము. అది కూడా ఒకటి బాగా బాగా అవును, బాగా సందడిగా ఉంటుంది. మనకి తెలంగాణలో స్పెషల్ అన్నట్టు ఈ సకినాలు. నువ్వులు, ఓమ, కొత్త బియ్యం కలిపి ఉప్పు. మనకి ఇప్పుడు ఈ సంక్రాంతికే ఈ సకినాలు చేస్తే బాగుంటాయి. ఈ చలికాలం కదా, నువ్వులు పడతాయి, ఓమ పడుతుంది, కొత్త బియ్యంతో చేయడం వల్ల కొంచెం మన కొత్త ఏమంటారు ధాన్యం, కొత్త ధాన్యం తోటి రైతులకు పంటలు వస్తాయి కదా. వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే వంట సకినాలు.
తర్వాత పొంగలి పండగ రోజు. సంక్రాంతి పండగకి సకినాలు లేని ఇల్లు ఉంటాయి మేడం? ఉండవు. ఎంత లేనోళ్ళైనా కొన్నైనా వేసుకుంటారు. మూకుడు పెట్టాలంటారు కదా, అట్లా గౌరమ్మని పెట్టుకుంటాం. మనకి శుభ సూచకం కదా, మనకు కొత్త పంట వస్తుంది కాబట్టి పసుపు కుంకుమ, మనకి హరిదాసులు, గో పూజ ఇవన్నీ ఉంటాయి కదా, దేవాలయాల్లో పూజలు, ఉత్సవాలు ఇవన్నీ ఉంటాయి కదా. అది కూడా మనకి ఒక గౌరమ్మ లాగా పెట్టుకొని మేడం ఒకటి అంటే రాబో రోజుల్లో ఈ సంక్రాంతి ఇవన్నీ ఏం పోవు అంటే వీలైనంత వరకు చేస్తున్నారు. ఇప్పుడు వీలు కాని వాళ్ళు తెచ్చుకుంటారు, బయట అమ్ముతారు కదా, చేసే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు. మాకు సంక్రాంతి పండుగ సకినాల సందడి అసలు ఎంత? జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. కొత్త పంటలు రైతులకు వచ్చే, రైతుల వడ్లు బియ్యం ధాన్యం వస్తుంది కాబట్టి సంక్రాంతి భోగి రోజు భోగి మంటలు వేసుకుంటారు. సంక్రాంతి రోజు నోములు ఉంటాయి బ్రాహ్మణ్స్కి, వైశ్యాస్కి, అందరికీ భోగి మంటలు వేసుకొని భోగి పళ్ళు పోసుకుంటారు. కొత్త అల్లుళ్ళని, కూతుర్లని పిలుచుకొని గోవిందుని కొలుస్తారు. మా పక్కన వేణుగోపాల స్వామి గుడి ఉంది. మా మహిళలందరూ, మా బజార్లో అందరూ గోపాల స్వామి గుడికి హారతులు పట్టుకుని సేవాకాలం ధనుర్మాసం ఇది బాగా విశేషమైనది. పూర్వ దేవాలయం వేణుగోపాల స్వామి మొదటి నుంచి చాలా బాగా చేస్తారు. ఇక్కడ ధనుర్మాసం అయ్యగారు ఆచార్యులు. చాలా సంతోషంగా ఉంది. అందరూ అక్క చెల్లెళ్ళు, వదిన మరదళ్ళు అందరం కలిసి చేసుకుంటున్నాం. గౌరమ్మ పెట్టుకొని సకినాలు లేని ఇల్లు అనేది లేదు మన ఊరిలో. ఎక్కడైనా కూడా ఏ ఊర్లో అయినా సకినాలు ఉంటాయి. కంపల్సరీ అరిసెలు, సకినాలు చేసుకుంటారు. బిజీ అంటే అవి ఖరాబ్ అయిపోతాయి కదా, వేడి అందుకే చేస్తుంటాం. సకినాలు నువ్వులు వేడి కోసం దీనికి మెయిన్ కారణం. నిమ్మలంగా కాలుస్తుంట మంచిగా లోపల వస్తాయి కాబట్టి చేసుకుంటాం. వాము, నువ్వులు, ఉప్పు, తడిపిండి. వాటి వల్ల అంటే మనకి ఇప్పుడు చలికి వేడికి రావటం కోసం అని మెయిన్ చేస్తారు సకినాలు. కారణం అది. అరిసెలు కూడా అంతే, బెల్లంతోని పిల్లలు ఇష్టంగా తింటారు. మా దాంట్లో ఉల్లిగడ్డ కారం అవన్నీ చేసుకుంటాం వైశాస్కి. సంక్రాంతికి సందడి స్టార్ట్ అయింది చెప్పుకోవచ్చు. ఇక చెప్పుకోవచ్చు, స్టార్ట్ అయింది. ఇక్కడ మహిళలు సందడి చేసుకుంటాం, మొత్తం సకినాల సందడిగా మారిపోయింది. ఇల్లంతా కూడా అందరు చుట్టుపక్కల ఉంటారు ఆంటీ, పెద్ద మనుషులు, ముత్తైదులందరినీ పిలిపించుకొని కూడా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళకి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కూడా వాళ్ళు ఇలాంటివన్నీ కుల మతాలకు అతీతంగా కూడా వాళ్ళకి వచ్చి ఇక్కడ అందరు చూస్తున్న సందర్భం చూస్తే మనకైతే చాలా చూడముచ్చటగా ఉంది. అందరు కూడా సంతోషంగా, అంటే రాబో రోజుల్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఇదే జరగాలి, రానున్న రోజుల్లో భావితరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ మహిళలు చూస్తున్న వారు చూస్తే మనం చాలా ఆనందకరంగా ఉంది. చూడాలి, మనం కూడా సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ప్రతి పండుగలు కూడా మంచి విశిష్ట ప్రత్యేకత చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.